సిద్ధంగా ఉండాలి. అలాగే అందరూ కూడా రత్నశ్రీ గారి సన్మానంలో పాల్గొనాలని మరి కోరుకుంటున్నాం. ఎవరి సీబీలో ఆ సీబీ నుండి రత్నశ్రీ గారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. రత్నశ్రీ గారి కుటుంబ సభ్యులు వారి తరపున వచ్చిన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. సంస్కృతి రక్షతి రక్షత అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ రక్షితోత్సవ వేడుకలు నట ప్రజ్ఞ, నట విదూషి, నట కౌశల్యానికి, కళాభినివేశానికి, కళా పాండితి బాబులచే సహభాష్ అనిపించుకుంటున్న నట శిరోమణి శ్రీమతి జి రత్నశ్రీ గారికి నట భారతి బిరుదు ప్రదానం. జి రత్నశ్రీ గారికి నట భారతి బిరుదు ప్రదానం. సకల కళలకు సమాధికాభ్యున్నతికి ఇతోధిక సేవలు అందిస్తున్న సంస్థలచే పురస్కారం ఉభయతారకం కావాలన్న ఆశకానికి ఆచరణం మా వేదిక సంస్కృతి సంస్కారాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు నాటకాల పరిషత్ కార్యక్రమం. అప్రమేయ నట సామర్థ్యంతో రంగస్థల ఎడమపై 2 దశాబ్దాలకు పైబడిన ప్రభా దర్శనికివే ప్రతిభాన్విత శుభకామనాచకము. మేము కన్న జననీ జనకులు రాజమ్మ మార్కండేయులు బహుదా ప్రశంసనీయులు. మీరు పొందిన పురస్కారాలకు పులకించిపోయిన మొదలక్షణాలు మీ జీవన సంఘర్షణల నుంచి అనుభవం నేర్పిన అద్భుత సందేశ భాగావతాలుగా పలు వేదికల్లో మీరు అందుకున్న స్వర్ణ పూలహారాలు రసధులను రాదుకొలిపాయి. ప్రథమాంధ్ర నాటకర్త కందుకూరి విశిష్ట పురస్కారం 16/4/2015 అందుకోవడం మీ ప్రతిభకు మణిమకుటం. పాత్ర పోషణలో సహజనటిగా దేవుని కడప నుంచి సాగించిన నట ప్రస్థానం మరెన్నో మైలురాళ్లను నడిచి వచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4,000కు పైగా సాంఘిక, పౌరాణిక, చారిత్రక ప్రదర్శనలు బిందువులను మహానటిగా తీర్చిదిద్దాయి. ప్రఖ్యాతంగా మహర్షి వాల్మీకి సంస్థచే హైదరాబాద్ లో ఉంది. డిడి రాజగోపాల్ గారు దీన్ని నిర్వహించారు. ప్రఖ్యాతంగా మహర్షి వాల్మీకి సేవా సంస్థచే నట శిరోమణిగా గౌరవింపబడ్డం ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు లభించింది. ఎస్ఆర్ఎల్జీ వారిచే ఆంధ్ర నాట్య మయూరి బిందు నృత్య నాట్య రీతులపై పట్టుదల సాధనం చేశారు. అందరినీ అబ్బురపరిచారు. నంది నాటకోత్సవాల ప్రదర్శనతో పాటు 22 పరిషత్తుల్లో ఉత్తమ నటిగా అలరించారు. నవరస వైజయంతిక, మహానటి సావిత్రి, స్వర్ణహస్త కర్కణం, పట్టాభి అవార్డు లాంటివి మరెన్నో బహుమతులు. ముఖ్యంగా నర్తనశాల పాత్రకు విశేష కీర్తిని ఆర్జించింది. కళ హృదయ సంబంధం కాబట్టి ఆగామి కాలంలో మరెన్నో జీవన వసంతాలని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా 31/7/2025 ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ మరియు భారత కళాత్మక స్వీకరణతో మీరు పొందిన జీవన సాఫల్యం ఇలా మరెన్నో అపూర్వ క్షణాలని కాలం సంపుటాల్లో నమోదు చేసుకోవడానికి ఆ సర్వదేవతలు కృప మీపై వర్షింపజేయాలని ఆకాంక్షిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ రజతోత్సవ నాటక పోటీలు నట భారతీయులతో మేము సత్కరిస్తున్నాం. భవదీయులు సీతారామరాజు కళావేదిక అధ్యక్షుడు కళ్యాణ్ అచ్యుతారామరెడ్డి గారు, గౌరవాధ్యక్షుడు బాజిరెడ్డి గారు, వ్యవస్థాపక కార్యదర్శి సంపదయానుభవ్ గారు, తెలంగాణ గౌరవ सरपंच
అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు కళా పరిషత్ వాళ్ళు రజతోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట రంగాల్లో నిష్ణాతులైనటువంటి కళాకారులను గుర్తించి ఇంత దూరం రప్పించి మాకింతటి ఘన సత్కారాన్ని అందించిన కమిటీ సభ్యులందరికీ, పంపన దయానందరావు గారికి, దయానంద బాబు గారికి, అలాగే కరి అచ్యుతరామరెడ్డి గారికి, అలాగే రామిరెడ్డి గారికి, పామిరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా బుద్దాల వెంకటరామారావు గారికి, పెద్దలు పూజ్యులు, అలాగే ఈ కళా ప్రాంగణం జ్యోతుల కీర్తిశేషులు జ్యోతుల సీతారామచంద్రమూర్తి గారి కుమారుడు, మన రిటైర్డ్ మేజర్ జనరల్ వారు వెంకట ప్రసాద్ గారికి, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిజంగా వీరి యొక్క స్పీచ్ ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ కలిగించింది. ఎక్కడో మన భారత సైన్యంలో పనిచేసినటువంటి వారు మన కళలని ఒక ప్రాచీన సంస్కృతిగా మనం కూడా ఒక వారియర్స్ లాగా పనిచేయాలి సొసైటీ కోసమని ఇంత చాలా చక్కగా చెప్పారు. ఇన్స్పైర్ చేసింది ఈ విషయం. ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా ఆ కోణంలో. అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెద్దలందరూ ఈరోజు ఇక్కడ మా గుమ్మడి గోపాలకృష్ణ గారు కళారత్న, మా ఆత్మీయ అకాడమీ చైర్మన్ వారు ఉండుంటే చాలా బాగుండేది, సభకు నిండుతనం వచ్చేది. ఆయన చాలా బిజీ అయిపోయారు అకాడమీ చైర్మన్ అయిన తర్వాత. వారి ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉంటాయి, వారు ఉన్నా లేకపోయినా. అలాగే మాకు ప్రత్యేకంగా గుర్తించి స్టేట్లో ఉభయ రాష్ట్రాల నుంచి మమ్మల్ని పిలిపించి మాకింతటి గొప్ప సత్కారాన్ని అందించారు కమిటీ వారు. పేరు పేరున అందరికీ ఏ ఒక్క పేరు మర్చిపోయినా క్షంతవ్యురాలని అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను పౌరాణిక నాటక రంగస్థలం నుంచి ఈ సత్కారానికి అర్హురాలని వచ్చాను కాబట్టి మీ అందరి వినినా వినకపోయినా నేను ఒక పద్యం పాట పాడతాను. అది మీరందరూ విని నన్ను బ్లెస్ చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏంటి, అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తాను, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందరికీ తెలియాలంటే వాట్ అయ్యామని నేనే ప్రూవ్ చేసుకోవాలి. దానికోసమనే అందరికీ ఇప్పుడు లంచ్ టైం అయింది. దయచేసి అందరికీ ఆకలి వేస్తూనే ఉంటుంది. ఒక్క 2-3 నిమిషాలు మీ టైం ఎక్కువ తీసుకోను. మీరందరూ విని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జి రత్నశ్రీ ఫ్రమ్ కడప, చింతామణి ఫేమ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడను నేను. ఎందుకంటే ఆ పాత్ర వల్లే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను. ఆ పాత్ర వల్లే డాక్టరేట్ వచ్చింది. ఆ పాత్ర వల్లే సుపరిచితమైన స్థానాన్ని అందరి హృదయాల్లో నేను తెచ్చుకున్నాను. కాబట్టి నేను వేసే వేషాలు చింతామణిలో చింతామణి, సత్యభామ, హరిశ్చంద్రలో చంద్రమతి, బాలనాగమ్మలో సంగు, అలాగే నత్తలశాలలో ద్రౌపది. 5 పాత్రలు నాకు బాగా పేటెంట్ వేషాలు ఇవి. ఇందులో నాకు నచ్చిన పాత్ర, నేను మెచ్చిన పాత్ర, మీ అందరూ కూడా మెచ్చే పాత్ర చింతామణి. సో అందు నుంచి నేను ఒక పద్యం పాడతాను. దయచేసి మీరందరూ వినాలి, నన్ను ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నాను. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో సీతాపతికి స్వస్తి చెప్పినాను.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కళాకారులను గౌరవించే ప్రభుత్వం ఏర్పడింది. ఇటువంటి కళాకారులకు కోరుకున్నది ప్రభుత్వం తరఫున పద్మశ్రీ కళాప్రభువులు. అటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి వారికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ప్రసాదిస్తారని రాష్ట్ర ప్రభుత్వం వారిని కూడా ఈ వేదిక నుంచి మేము కోరుకుంటున్నాం.